నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, బీసీ కులాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక రేంజ్‌లో ఉద్యమాలు చేస్తున్నాయి. ఎందుకంటే 46 జీవోకు సంబంధించి, రిజర్వేషన్‌లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్‌ని ఎందుకు అమలు చేయలేదు? ఎందుకు మళ్ళా పాత రిజర్వేషన్‌లే ఇస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు నిలుపుకోలేదు? అసలు ఏం చెప్పిండ్రు మీరు? అటు సూర్యుడు ఇటు, ఇటు సూర్యుడు అటు పొలిసినా గానీ మేము ఖచ్చితంగా రిజర్వేషన్లు 42% ఇచ్చి తీరుతామన్న రేవంత్ రెడ్డి ఎందుకు వెనకడుగేసిండు? అది కాక ఇప్పుడు పాత రిజర్వేషన్లు అంటూ మళ్ళీ తీసుకొచ్చి కనీసం 23% కూడా ఇవ్వకుండా 17%కి తీసుకొచ్చిండ్రని రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. అదే కాకుండా ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ 2023లో ఒక మేనిఫెస్టో ఇచ్చింది. బీసీలకు సంబంధించి, బీసీ కులాలకు సంబంధించి అందరికీ న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒక్క న్యాయం నెరవేర్చలేదనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఒక మేనిఫెస్టోను తయారు చేసుకున్నారు. దీన్ని పట్టుకొని మేము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగుతున్నాం, త్వరలో మా బీసీ కార్యాచరణ, మా యుద్ధం ఎట్లుంటుందో అని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాస్తవంగా కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలు చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా అంటే చాలా ఆశలు పెట్టుకొని దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్లకు పైగా బీసీలంతా దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము ఓటేస్తే నమ్మి మీరు నిజాయితీగా మమ్మల్ని గొంతు కోసిన తడిగుడ్డతోటి అనేది బీసీ సంఘాలు ఎక్కడికక్కడ ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఒక మేనిఫెస్టో కూడా రెడీ చేసుకున్నారు యుద్ధం చేయడానికి. మనతో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ వెంకన్న గౌడ్ గారు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు ఏందో మనం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏంది మీ కార్యాచరణ, ఏంది మీకు అమలు? అంటే 42%కి సంబంధించిన రిజర్వేషన్ అమలు కాలేదు చట్టబద్ధంగా. మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం, మా చేతుల్లో ఇంకేం లేదు, బీజేపీ చేయాలని కాంగ్రెస్ అంటుంది. ఏం చెప్తారు? ఒక మేనిఫెస్టో కూడా మీరు తయారు చేసుకున్నారు. అసలు ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై? నమస్కారం, నా పేరు ఐలు వెంకన్న గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనరు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, కామారెడ్డి సాక్షిగా నవంబరు 10, 2023 అంటే ఈయాటికి 2 సంవత్సరాల 20 రోజులైతా ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి సాక్షిగా ఇచ్చి అందులో ప్రధానంగా 23% గతంలో బీఆర్ఎస్ పార్టీ 23%కి రిజర్వేషన్లు కుదించింది కాబట్టి 42%కి పెంచి అట్టడుగునటువంటి బీసీలని రాజకీయ ప్రాధాన్యత దాదాపు 24,000 మందికి ప్రజాప్రతినిధులుగా తయారు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మొట్టమొదటిసారి ఇప్పుడు 13,000 మంది గొంతు కోసేసింది. 13,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,763 గ్రామ పంచాయతీలను ఈరోజు గొంతు కోసేసి అందులో మొత్తం రిజర్వేషన్లు తీసేసి వార్డు మెంబర్లను తగ్గించి సర్పంచులను తగ్గించి 0 నుంచి 17%కి రిజర్వేషన్లు ఇచ్చి చాలా జిల్లాలో, కొత్తగూడెం జిల్లాలో ఒక్క సర్పంచ్ కూడా ఇవ్వలేదు. మహబూబాదులో 3%కి, ఆసిఫాబాదు, ఆదిలాబాదు, ఇట్లా నాగర్ కర్నూలు, నల్లగొండ లాంటి జిల్లాల్లో కూడా 17%కి ఎక్కడ పెరగలేదు. అందుకే మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియని అశాస్త్రీయంగా ఈరోజు ఎన్నికలకు పోతా ఉన్నారు. మొత్తం కూడా జనరల్ పెట్టి రెడ్డి రాజ్యాన్ని సృష్టించేటువంటి రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొత్తం రెడ్డి సామ్రాజ్యాన్ని కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే మొత్తం జనరల్ స్థానాలు 51% జనరల్ స్థానాలు పెంచి ఈరోజు ఎస్సీ ఎస్టీలు మా మిత్రులే పోయిన తర్వాత మిగిలిన 17%కి బీసీలను పెట్టారు. అవకాశం 24% ఉన్నా 17కే కుదించి కుట్ర చేసి ఈరోజు 80 కులాలు కనీసం వార్డు మెంబర్ కానీ ఎంబీసీ కులాలని కూడా ఈరోజు రాజకీయంగా బొందబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. గౌడ, మున్నూరు కాపు, యాదవ, ముదిరాజులు, పద్మశాలీలు, మన గొల్ల, తర్వాత బెస్త, మంగలి, సాకలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, దూదేకుల అనేక కులాలు, చాలా కులాలు ఉన్నాయి. ఎంబీసీ కులాలు కాక సంచార జాతుల కులాలు, సేవా కులాలు, రకరకాల కులాలని ఈరోజు గ్రామీణ స్థాయిలో సర్పంచులుగా ఈ ప్రజాసేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి కులాలని గొంతుకోసిరు. ఇప్పుడు అంటా ఉన్నాం, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని. ఇక ఏం మాట్లాడతారు ఇప్పుడు? నేను నెల రోజుల సంధి రేవంత్ రెడ్డి గొంతు ఎందుకు మూగపోయింది? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా ఎందుకు మాట్లాడతలేదు? 42%ని తుంగలో తొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ వైఖరి ఎందుకు స్పష్టం చేయట్లేదు? ఎవరైనా అజ్ఞానులు మాట్లాడేటువంటి మాటలు, మేము పార్టీ పరంగా 42% ఇస్తామంటే పార్టీ గుర్తులు ఉన్నాయి. ఇక్కడ పార్టీ గుర్తులుంటే మీరు మాట్లాడాలి. సర్పంచులకి, వార్డు మెంబర్లకి లేని గుర్తుల్ని ఆపాదించి 42% అని ఎట్లా లెక్క తీస్తారు? చాలా గ్రామాలలో ఈరోజు ఇనానమస్ అయిపోయి ఏకగ్రీవ తీర్మానాలు చేసుకొని సర్పంచులు అవుతున్న క్రమం లోపల
మీరు ఇట్లా మాట్లాడడం అనేది దుర్మార్గమైన చర్య. మేము అంటా ఉన్నాం ఏంటంటే ఇక మాటలు బంద్ చేయరు, ఇక మీ కాలం చెల్లినటువంటి చెల్లని రూపాయలు లాంటి మీ మాటల్ని ఇక కట్టిపెట్టి ఇప్పుడు వాస్తవాలు చెప్పండి. ఎందుకంటే 42% రిజర్వేషన్లు తుంగలో తొక్కేసి మా గొంతులు నిలువున కోసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ సర్కార్ది. అంటే వాళ్ళు చెప్తున్నది కూడా ప్రధానంగా మేము చెయ్యని ప్రయత్నం లేదు, శతవిధాల ప్రయత్నాలన్నీ చేసినాం, మా చేతుల్లో ఏముంది, చేయాల్సింది కేంద్రం కదా, ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ లేకపోతే ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు పోయి వాళ్ళు ప్రయత్నం చేయాలి కదా, మేము చేయాల్సిందంతా చేసినాం, ఇంక మేము ఏం చేయాలి ఇంతకంటే అనేది వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. 3 పార్టీలు కూడా సేమ్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు బీజేపీ కిషన్ రెడ్డి స్పందించట్లేదు, రామచంద్రరావు స్పందించట్లేదు, బీజేపీకి సంబంధించిన తంబాకు బండి సంజయ్ మాట్లాడతలేదు, ఎవ్వడు మాట్లాడకుండా బీజేపీ ఏదో కాంగ్రెస్ మీద బీజేపీ దోస్తూ ఉంది, బీజేపీ మీద కాంగ్రెస్ దోబూసలాడుతూ ఉన్నారు. ఎవర్రా బై 8 మంది ఎంపీలని కాంగ్రెస్కి ఇచ్చారు, ఇక్కడ 8 మంది ఎంపీలని బీజేపీకి ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది. మీరు కదా అధికార పార్టీలో, మీరు కదా మన బంధులో పోటీ పడి అన్ని పార్టీలు ఎందుకు పాల్గొన్నాయి? ఎందుకు 9th షెడ్యూల్లో చేర్చడానికి 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, గాడిద పాలు తవ్వుతున్నారా? కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాం మేము. నీకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీలు దగ్గర 73% ఉన్నారు, మేము ఓట్లేదా? నీకు బండి సంజయ్కి ఓట్లేదా? అరవింద్కి ఓట్లేదా? మొత్తం బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలకి బీసీలు ఓట్లేదా? మీరు ఎట్లా గెలిచారు? నాటకాలు ఆడుతూ ఉన్నారు మీరు బీజేపీ వాళ్ళు. నీ నరేంద్ర మోడీ మా ఓటర్తోటి గద్దెనెక్కలేదా? ఇప్పుడు 8 మంది ఎంపీలు లేకపోతే నరేంద్ర మోడీ 5 నిమిషాల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వం కూలిపోదా? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం నువ్వు నితీష్ కుమార్ మీద, చంద్రబాబు మీద ఎందుకు ఎట్లయితే ఆధారపడ్డావో, తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలతోటే నీ మోడీ ప్రధానమంత్రిగా పునుకుతున్నాడని చెప్తా ఉన్నాం. నీకు అర్హత లేదా? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చి డెడికేషన్ కమిషన్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసింది, కానీ ఆ ప్రయత్నం కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు అగ్రకుల పార్టీలే. ఒకడు కమ్మోడికి ఆ ప్రాతినిధ్యం వస్తే, ఒక రెడ్డోనికి ప్రాతినిధ్యం వస్తే, ఒకడు ఎల్మోడికి ప్రాతినిధ్యం వచ్చినటువంటి ఈ పార్టీలన్నీ కూడా కూడబలుక్కొని బీసీల గొంతుకు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి అయితే, 2వ ముద్దాయి కిషన్ రెడ్డి, 3వ ముద్దాయి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఒక అఘోరలాగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. పుట్టలో నుంచి పాము తీసినట్టు మేము నాదస్వరం మూతి బయటకు తీసుకొస్తాం, నువ్వు ఇంతవరకు మాట్లాడతలేదు. ఎగిరెగిరి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి కేసీఆర్ ఎందుకు మూగపోయింది? బీసీల వాయిస్ వచ్చేసరికి బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు మాట్లాడకుండా ఇంకెప్పుడు మాట్లాడతావు? ఏ విషయాలు మాట్లాడతావు? పెళ్లిళ్ళకి పేరంటాల తిరగడానికి సమయం వస్తుంది, హాస్పిటల్ తిరగడానికి సమయం వస్తుంది. కేసీఆర్ నువ్వు బీసీల గురించి మాట్లాడడానికి రాదా? ఎవరు పిల్ల బచ్చగాలు నీకు కొడుకుని వాళ్ళను వీళ్ళను పేరుతో మాట్లాడిపిస్తే ఈరోజు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ స్పందించాలే మా వైఖరి పట్ల. ఎందుకంటే 23%కి 34% 23%కి ఎందుకు కుదించినవో ముక్కుని అలకరాసి కేసీఆర్ కూడా చెప్పాలి. 42% ఎందుకు అమలు చేయలేకపోతున్నాం, ఎందుకు ఫెయిల్ అయిపోయినామో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి ముక్కుని ఎలకరాజు బీసీలకు క్షమాపణ చెప్పాలి. కిషన్ రెడ్డి కూడా మాట్లాడకపోవడానికి ఎవరు అడ్డుపడతా ఉన్నాడు? ఎందుకు మాట్లాడతలేదు? 8 మంది ఎంపీలు ఇచ్చిన మా దౌర్భాగ్యమా? ఎందుకు స్పందించట్లేదో కిషన్ రెడ్డి ముక్కుని ఎలకరాజు బీసీలకు క్షమాపణ చెప్పాలి. వీళ్ళందరూ కూడా ముక్కుమ్మడిగా బీసీలను దాచుకునేటువంటి మొత్తం కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వీరిని ఎప్పటికప్పుడు ఎండగడతాం. మీరు అనుకుంటా ఉండదు, 20 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. మేము అడుగుతా ఉన్నాం. 42% కాదు, మాకు ఇచ్చినటువంటి మా వృత్తులకు ఇచ్చిన సపరేట్ హామీలు ఉన్నాయి, చేతి వృత్తులకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, బీసీ కులాలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఏ ఒక్క హామీని కూడా 20 హామీల్లో ఒక్కటని అమలు చేసినా చూడండి. దాదాపు 2 సంవత్సరాల 20 రోజులు అవుతా ఉన్నా ఒక్క హామీని ఇవ్వలేదు. 1,00,000 కోట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. 1,00,000 కోట్లు ఎక్కడిచ్చారండి? ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీ సంక్షేమానికి ఇస్తామన్నారు. ₹1 కేటాయించినా? ఎక్కడ కూడా పింఛన్లు కావచ్చు, మాకు రియంబర్స్మెంట్స్ కావచ్చు, రకరకాల హామీలు ఏవైతే కీలకమైనటువంటి హామీలు అన్నిటికంటే రాజకీయంగా బొందబెట్టేటువంటిది, మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఈ చతుర్థ ఏదైతే 42% పేరుతో ఇంతకాలం నాటకాలినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇక చర్మగీతం పడతాం. బీసీలు ఐక్యమైతాం, పెద్ద ఉద్యమం చేస్తాం. ఏదో సర్పంచ్ ఎన్నికల్లో ఇది గుర్తులేని కాబట్టి దీన్ని లెక్కలకు తీసుకుని కౌంట్లెస్ ఈ ఎన్నికలే కావు, ఇవి అప్రజాస్వామికంగా జరుపుతున్నటువంటి ఎన్నికలు తప్ప రేపు గుర్తులతో కూడుకున్న ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీకి సంబంధించినవి వస్తాయి. అల్ల కూడా తడాక చూస్తాం. ఎంతమందికి బీఫాములు ఇస్తావు, ఏం కథ అనేది కూడా తెలుసుకుంటాం. కాబట్టి అప్పటి వరకు కూడా బీసీ ఉద్యమం ఆగదని చెప్పేసి శపథం చేస్తా ఉన్నాం. ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ని. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలల్లో అన్నీ అమలు చేసి చట్టబద్ధ కల్పిస్తా అని చెప్పి మాట ఇచ్చి మేనిఫెస్టో తీసి
బైబిల్, ఖురాన్, భగవద్గీత కంటే గొప్ప అది మా మేనిఫెస్టో. ఇది ప్రజాపాలనకు నాంది పలుకుతా ఉన్నది. సామాజిక న్యాయానికి మా కాంగ్రెస్ పార్టీ పేటెంట్. మేము అన్ని వర్గాలని కలుపుకొనే ప్రజాపాలన రేపు రాబోతుంది. మా పార్టీని గెలిపిస్తే అని చెప్పి మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట తప్పింది. మేము అడుగుతున్నాం, నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతున్నదో ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. బీసీ కులవృత్తులు నష్టపోతూ ఉన్నాయి. బీసీలకు ఆర్థికంగా ఈ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు సప్లాన్ పెట్టి 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇస్తామన్న బడ్జెట్ ఏమైందని అడుగుతా ఉన్నాం. నువ్వు చెట్టుమించులు మరి చనిపోయిన కుటుంబాలకి గీత కార్మికులు చనిపోతూ ఉన్నారు. పైసలు ఖర్చు పెట్టిపోయినటువంటి సర్దార్ సర్వై పాపన్న పేరు మీద ఒక జిల్లా పెడతా అని చెప్పి మాట ఇచ్చిన వాడివి ఇలా పేరు కూడా నువ్వు ఉచ్చరించట్లేదు. అట్లాగే పైసలతో సంబంధం లేని బీసీల నుంచి ముదిరాజులను ఏలో చేస్తా అన్నది అది ఎక్కడ స్పందించట్లేదు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది అది ఎక్కట్లేదు. గత ప్రభుత్వము అన్యాయం చేసింది 34 నుంచి 23% తీసుకొచ్చింది. మేము 42% తీసుకొస్తామని మాట ఇచ్చి డెడికేషన్ కమిషన్ పేరు మీద, కులగణన పేరు మీద, అసెంబ్లీలో 150 కోట్ల రూపాయలు విడుదల చేసిన పేరు మీద, జీవో 9 పేరు మీద, అదంగా ఆర్డినెన్స్ల పేరు మీద ఇప్పటికీ నువ్వు కపట నాటకాలు ఆడుతూ ఉండవు. రాజకీయ విన్యాసాలు ఎన్ని చేయాలనో అన్ని చేస్తూ ఉంది. ఇవన్నీ నువ్వు అధికారం రావడానికి ప్రధానంగా ఈ ఎత్తుగడలు వేసినట్టుగానే కనపడతా ఉంది. నువ్వే చెప్పావు ఒకనాడు. ఒక బీసీగా మీరు ఎవరు ప్రధానంగా బీసీలకు శత్రువు అంటే ఏం చెప్తారు? ఏ పార్టీ? ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల రాష్ట్ర అధ్యక్షులు కానీ నాయకత్వం కూడా ప్రధానంగా అగ్రకుల నాయకత్వం సఖ్యం చేయదలుచుకున్నాం. మీ నాయకత్వం కాపాడుకోవడం కోసం, మీ అధికారం, మీ వర్గాల ఆధిపత్యం పెంచుకోవడం కోసం బీసీలకు ఇస్తామన్న మాట మీద మీరు ఎందుకు కట్టుబడట్లేదు? మీరు ఇచ్చిన మాట అది ఇవాళ టీఆర్ఎస్ 34 నుంచి తగ్గించింది. బీజేపీ బీసీల పట్ల ఉన్న స్టాండ్ ఏందో స్పష్టంగా చెప్పట్లేదు. ఇవాళ అసెంబ్లీలోనేమో మద్దతు ఇచ్చినామని చెప్తున్నారు బిల్లుకి. బయట బీసీల పట్ల ఈ జనాభా ఎంత ఉంది, వీళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, వీళ్ళ స్థితిగతులు ఏంటి ఈరోజు చెప్పట్లేదు. ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ మీరు పొందబడండి అని చెప్తా ఉన్నారు. నిజంగా ఇవాళ బీజేపీ ఈ దేశంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ 3 దఫాల కేంద్ర ప్రభుత్వం వచ్చినా కూడా బీజేపీ ఒక జాతీయ బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఇవాళ లేని పరిస్థితి. బీసీలకు ఎలాంటి బడ్జెట్ ఇవ్వట్లేదు. ఇక్కడ నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. అధికారంలో కేంద్రంలో ఉన్న నువ్వు అది కూడా పోషించట్లేదు. మేము అదే అడుగుతున్నాము. ఈ జీవోలు, ఆర్డినెన్సులు కాలయాపనవే. 9th షెడ్యూలే ప్రధానము. అది తమిళనాడులో అమలు అవుతా ఉన్నది. తమిళనాడు రాష్ట్రం కూడా ఇండియాలోనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కూడా ఇండియాలో ఉంది. అక్కడ అమలవుతున్న రిజర్వేషన్ ఇక్కడ ఎందుకు అమలు కావట్లేదు? ఆ ఫార్ములా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నది. ఇక్కడ మీరు అసెంబ్లీలో తీర్మానం చేసిన కాఫీ ఏదైతున్నదో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి బిల్లు పెట్టే విధంగా ప్రైవేటు బిల్లు పార్టీగా పెట్టవచ్చు, మీ ప్రతిపక్షంగా పెట్టవచ్చు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అఖిలపక్షంతో కూడా నరేంద్ర మోదీతో మాట్లాడచ్చు. ఈ ప్రక్రియ చేయకుండా రాజకీయ విన్యాసం ఆడుకుంటూ గ్రామాల్లో 30 మండలాల్లో ఒక బీసీ గ్రామ పంచాయతీ లేదు ఈరోజు. 80 మండలాలలో 3%, 4%కే పరిమితం అయ్యింది. 17% టోటల్గా పరిమితమైంది. కాబట్టి బీసీ స్థానాల్లో అగ్రకులాల ఆధిపత్యం కాపాడుకోవడం కోసమే ఇవాళ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు స్పష్టంగా కనబడినాయి. కాబట్టి ఇది అగ్రవర్ణాల పాలన కొనసాగుతుంది. ఇది ప్రజాపాలన కాదు, ఇది రెడ్ల పాలన కొనసాగడానికి చేస్తున్నారు. కాబట్టి బీసీ సమాజం మొత్తం కూడా ఇది మేనిఫెస్టో బుట్టదాఖలు చేసి ఇది పనికిరాని అని చెప్పేసి మేము చిత్తకాయతతో సమానం అని చెప్పి స్పష్టం చేయటం. మీరేం చెప్తారండి? నా పేరు అంబాల నారాయణ గౌడ్. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్టేట్ కన్వీనర్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన అభయహస్తం అనేది బీసీల పాలిట కబంధ హస్తంగా మారి మరి బీసీలను నిట్ట నిలువున మోసం చేయడంతో పాటు వంచిందని చెప్పవచ్చు. 23% గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 23% రిజర్వేషన్లు ఇచ్చారు, మిమ్మల్ని బీసీలను మోసం చేశారని చెప్పి నాటి కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేయడంతో పాటు మరి 22 డిమాండ్లు అంటే ముఖ్యమైన బీసీలకు సంబంధించిన సమగ్ర అభివృద్ధి కోసం 21 డిమాండ్లను వాళ్ళు బీసీల ముందు పెట్టి ఎన్నికలలోకి పోయి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడదాటిన తర్వాత ఓడదాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్లు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళకు అనుకూలమైన తీర్పు రావడంతో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలలోకి పోవడంతో పాటు ఈరోజు రిజర్వేషన్ల ప్రక్రియ చూసినప్పుడు 23% ఉన్నది, మరి కేవలం 17%కే వచ్చింది. కొననాలుకకు మందేస్తే ఉననాలుక ఊడిపోయినట్లు మరి బీసీలను గత
బీఆర్ఎస్ ప్రభుత్వం వంచిందని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలను నయవంచన చేయడం అనేది మనం జీర్ణించుకోలేని అంశం. మరి ఇలాంటి సందర్భాలలో మరి ఇప్పటి వరకు ఈ ప్రక్రియ అంతా కూడా ఒక పాడెమోసిన ప్రక్రియలాగా మారింది. బీసీలను వంచారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో సర్పంచులది అయిపోయింది. మరి వచ్చేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మరి బీసీల శీతాకాల సమావేశాల్లో ఈ 42% రిజర్వేషన్ల కోసం మరి కేంద్రం మీద రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ బీసీ సంఘాలను, కుల సంఘాలను, రాజకీయ పార్టీలను తీసుకొని మరి కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు పైన మరి అక్కడ జాతీయ కాంగ్రెస్ నాయకుడు మరి కులగణన చేస్తాము, సామాజిక న్యాయం పాటిస్తామన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో గొంతు ఇప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఈ సామాజిక ఎజెండాను జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని చెప్పి ఎక్కడ కూడా పార్లమెంట్లో మాట్లాడకుండా, ఢిల్లీలో ధర్నా చేసినా రాకుండా కేవలం కాలయాపన చేసిండు. మరి ఈ జాతీయ స్థాయిలో ఈ అంశాన్నే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ తుంగలో దొక్కింది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మాట్లాడడం లేదు. మరి మీరు చెప్పిన వాగ్దానాలు మీరే పాటించకుండా బీసీ ప్రజల ఓట్లతో మీరు గెలిచి అధికారంలోకి వచ్చి ఈరోజు నయవంచన చేయడం బీసీ సమాజం జీర్ణించుకుంటలేదు. ఈ ప్రభావం స్థానిక సంస్థలలో కూడా వాళ్ళ పార్టీ పైన ఉంటుందని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా కూడా బీసీ సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరేం చెప్తారండి? బీసీలకు సంబంధించి మీకు అన్యాయం జరిగింది, పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా రాలేదు, బీసీ కుల సంఘాలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అనేది ప్రధానంగా మీరు ఆరోపిస్తున్నారు. నిజంగా ఆరోపించలేదు? ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ఈరోజు మన తొలిగి వెలుగు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఎందుకు ఓటేయాలి, అసలు ఏం చేసిరని కాంగ్రెస్ పార్టీకి బీసీలు వేయాలి? చర్చకు రమ్మని చెప్పేసి తొలి వెలుగు ద్వారా వస్తారా, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఛానళ్ళ ద్వారా వస్తారా? మీరు ఎక్కడికి పిలిచినా బీసీ పొలిటికల్ ఫ్రంట్ రావడానికి సిద్ధంగా ఉంది. మీరు ఏం చేసిరని చెప్పేసి అలా పంచాయతీ ఎన్నికల్లో బీసీలను ఓట్లాడడానికి మీకు ఏమైనటువంటి అర్హత ఉందా? చెప్పడానికి ఏముంది? ఈరోజు మీరు చేసినటువంటి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారో, చేసినటువంటి డిక్లరేషన్లో నేటి వరకు ఒక్క హామీని కూడా నిలబెట్టలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఈ రిజర్వేషన్ల మీద మాట్లాడడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ప్రతి ఒక్కరు కూడా జంకుతూ ఉన్నారు. అసలు ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు. ఇవాళ గ్రామీణ స్థాయిలో ఎమ్మెల్యే పోవడానికి జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము చెప్తా ఉన్నాం, కేవలం ఇవాళ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడో, పొన్నం ప్రభాకరో, లేకపోతే ఇంకొక శ్రీహరి గారో వీళ్ళు కాదు మాట్లాడాల్సింది. ఈరోజు బీసీ రిజర్వేషన్లో మాట్లాడవలసింది దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడాలి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాలి, జానారెడ్డి గారు మాట్లాడాలి, బట్టి విక్రమార్క గారు మాట్లాడాలి. మీరు రండి, మీరు వచ్చేసేస్తే మాకు జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా జరిగింది, మీకు ఎందుకు ఓట్లు వేయాలి, ఇలా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎంత మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పారండి? ఎన్నికలప్పుడు ఈ ఎన్నికల మేనిఫెస్టో మాకు భగవద్గీత లాంటిది, మాకు ఖురాన్ లాంటిది, మాకు బైబిల్ లాంటిది అని చెప్పారు. మరి మీ ఖురాను, మీ బైబిల్, మీ భగవద్గీత 365 రోజులు నా కారులోనే ఉంటుంది, నా టేబుల్ మీద ఉంటుందని చెప్పాడు రేవంత్ రెడ్డి. మరి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ యొక్క హామీలను నెరవేర్చడానికి నీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి? కేవలం ఏదో ఇవాళ 42% రిజర్వేషన్లే కాదు కదా, ఈ రాష్ట్రంలో బీసీలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఇన్నవో, సంవత్సరానికి 20,000 కోట్లతోటి బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటిదాకా 2 సంవత్సరాలు ఉంది, 40,000 కోట్లకు ₹1 కూడా ఇవ్వలేదు. బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఇస్తామని చెప్పారు, 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, ₹1 ఇవ్వలేదు. ఈరోజు అదేవిధంగా గొర్రెల కురుమలకు గొర్రెలు ఇస్తామని చెప్పారు, రాగానే ఇప్పటిదాకా ఒక్క గొర్రె పిల్ల ఇచ్చింది లేదు, చేసింది లేదు. కులవృత్తులు చేసుకునేటువంటి కులవృత్తుల వారికి ఎలాంటి బ్యాంకులతోటి పూచికత్తు లేకుండా 10 లక్షల రూపాయలు వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క కులానికి ఇప్పటి వరకు ₹1 ఇచ్చింది లేదు. బీసీ విద్యార్థులు చదువుకోవడానికి నవోదయ స్కూలు అంటే మండలానికి ఒక స్కూలు నిర్మాణం చేస్తామని చెప్పారు, అది కూడా ఎక్కడ చేయలేదు. గౌడ్లకు
వృత్తిపరంగా దాదాపు ఒక్కొక్కరికి ఏంటంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఒక ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా బారాన్ వయసులో 25% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఈ విధంగా అన్ని కులాలను మోసం చేసేసి ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు బీసీలో ఉన్నటువంటి 136 కులాలకు ఎక్కడ కూడా మీరు సంక్షేమ ఎంబీసీలకు 1000 కోట్లు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక రూపాయి ఇవ్వలేదు. అందుకని మేము ఏం చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా చెప్తా ఉన్నాం, మీకు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఎందుకు ఓటేయాలి, అందుకని మీకు ఓటేయడానికి మీ దగ్గర ఏం ప్రతిపాదన ఉందో, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇలా బీసీలకు అనేది మీరు చర్చకు రండి. ఆ చర్చలో భాగస్వామ్యం కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రేపు వస్తారా ఎల్లుండి వస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఈ యొక్క ఎన్నికలు వాయిదా వేయడానికి కుదరదని అంటారు. ఎన్నికలు వాయిదా వేసిరు ఎప్పుడు? మన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఈ కోర్టులో కేసు నడుస్తున్న సందర్భంలో ఎంపీటీసీగా జడ్పీటీసీగా నామినేషన్ వేసినటువంటి దాన్ని కూడా మీరు ఎన్నికలకు రద్దు చేసేసేసి మళ్ళీ మీరు రివ్యూ పెట్టేసేసి తర్వాత ఈ 42% రిజర్వేషన్ అమలు చేసే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కేవలం వారం రోజులలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ వారం రోజులు కూడా కాదు, 3 రోజుల సమావేశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు గురించి మాట్లాడిన తర్వాత ఆ బిల్లు మీద అప్పుడు బీజేపీ స్పందించకపోతే, బిల్లు పెట్టకపోతే అప్పుడు నువ్వు అరే మేము బిల్లు పెట్టినాం పార్లమెంట్లో 135 మంది పార్లమెంట్ సభ్యులతో మేము మాట్లాడించినాం, కాకపోతే అక్కడ మొండి వైఖరి అమలుస్తుంది బీజేపీ అని చెప్పడానికి మీ దగ్గర ఎలాంటి ఆధారం లేదు. మీరు చేయకుండా కనీసం ఒక గంట కూడా ఈ బిల్లు మీద పార్లమెంట్లో, అంటే బిల్లులు పాస్ కావాలంటే గల్లీలో పాస్ అవుతాయా? ఇలా 32% మహిళా బిల్లు ఎక్కడ పాస్ అయింది? అదేవిధంగా రామ జన్మభూమికి సంబంధించినటువంటి బిల్లు ఎక్కడ పాస్ అయింది? అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు ఎక్కడ పాస్ అయింది? ప్రతి బిల్లు కూడా పార్లమెంట్లో పాస్ అయింది. కాబట్టి బీసీ బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టేసి చట్టపరంగా 9th షెడ్యూల్లో చేర్చినప్పుడే ఈ 42% రిజర్వేషన్లకు అనేది ఒక చట్టబద్ధత వస్తుంది. దాని ప్రకారంగా రిజర్వేషన్ చేస్తా అని చెప్పేసి నువ్వు తమిళనాడులో చెప్పినావు, కర్ణాటకలో చెప్పినావు, మహారాష్ట్రలో చెప్పినావు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా చూపిస్తా నేను, వేరే రాష్ట్రాల్లో కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, దీనికి మేమే తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పినాం. మరి ఇప్పుడు ఏం చెప్తావు ముఖ్యమంత్రి గారు? ఈ యొక్క బీసీల దేశంలోనే తెలంగాణ బీసీలకు ద్రోహం చేసిందని చెప్పగలుగుతావా? ఇప్పుడు ఏం చెప్పగలుగుతారు ఇలా ఉన్నటువంటి బీసీలకు? కాబట్టి నేను వెంటనే ఏం చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాను, ఈ సందర్భంగా మీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే రాజీనామా చేసేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారో ఈ బీసీ రిజర్వేషన్ల కోసం కూడా మీరందరూ కూడా రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో భాగస్వామ్యమై కొట్టాడాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సర్పంచులకు కూడా ఏదైతే ఇప్పుడు మీరు పోటీ చేస్తూ ఉన్నారో ఆ పోటీ చేసే స్థానాలలో కూడా మీరు గట్టిగా నిలబడండి, జనరల్ స్థానంలో నిలబడండి, పోటీ చేయండి, ఆ గ్రామాన్ని మీరే వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరేం చెప్తారండి? నా పేరు బైరు శేఖర్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. 42% బీసీ రిజర్వేషన్, స్థానిక సంస్థ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి దాని పేరు మీద చివరిగా జీవో నెంబర్ 46 తీసుకొచ్చి బీసీల రాజకీయ జీవితానికి మరణశాసనం రాసినటువంటి దుర్మార్గుడు, మూర్ఖుడు, అగ్రవర్ణ ఉగ్రవాది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అభయహస్తం మేనిఫెస్టో తీసుకొచ్చినప్పుడు, ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినప్పుడు, ఈ అభయహస్తం అనేది బీసీల రాజకీయ జీవితానికి, బీసీల రాజకీయ తల మీద ఒక భస్మాసురాస్తంగా మార్చారు. ఇది భస్మాసురాస్తం. ఈ హస్తాన్ని వీళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని బీసీలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో రిజర్వేషన్స్ తీసుకొస్తామని చెప్పి కనీసం 2 సంవత్సరాల వరకు కాలయాపన చేసినటువంటి తప్పిదం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది. జీవో నెంబర్ 9 తీసుకొచ్చి 42% రిజర్వేషన్స్ ఇచ్చేసిన మేమని సంఖ్యలు గుద్దుకొని జీవోలు ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. మేము ముందు నుంచి కూడా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొండ బాలరాజు గౌడన్న గారు మేమందరం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఈ జీవోలు ఆర్డినెన్సులు చెల్లవు, న్యాయస్థానం మీద నిలబడవు, అనేక సందర్భాలలో అనేక సంవత్సరాలుగా కొట్టివేయబడుతున్నాయి. మొన్నటికి మొన్న 2 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో కూడా కొట్టివేసిండ్రు, అదేవిధంగా బీహార్లో పాట్నా హైకోర్టులో కొట్టివేసింది. మహారాష్ట్రలో డెడికేషన్ కమిటీ, జనాభా లెక్కలు ఇవన్నీ చేసిన తర్వాత కూడా సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా స్థానిక సంస్థలు ఒక్క దెబ్బతిని కొట్టేవతలు పడేసారు, అందరు రోడ్డు మీదకి వచ్చారు. ఇలాంటిది రాబోతుందని మేము హెచ్చరించినా కూడా ఎవరు పట్టించుకున్న దాకా లేకుండా ఇక్కడ మేము బీసీ మిత్రులకు, బీసీ ప్రజాప్రతినిధులకు ఒకటే చెప్పాల్చుకున్న విలేజ్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సమయము. ఒకప్పుడు ఈ తెలంగాణలో స్వతంత్రానికి పూర్వము ఫ్యూడలిస్టులు, దేశ్ముఖులు, దొరలు, భూస్వాములు, కర్ణం, పటేల్, పట్వార్ వ్యవస్థ ఎంత అరాచకంగా కొనసాగిందో
తిరిగి అలాంటి అరాచక వ్యవస్థని, అలాంటి భూస్వామ్య వ్యవస్థని, అలాంటి పటవారి వ్యవస్థని తీసుకురావడానికి పూనుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడం అంటే ఇప్పుడు అంతలా ఓట్లు లేవు కాబట్టిగా, స్థానిక సంస్థలే కాబట్టిగా ఈ స్థానిక సంస్థలో చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఎంతైనా బీసీలకు, ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉన్నది తెలియజేస్తా ఉన్నాను. మీరు 42% రిజర్వేషన్స్ ఇస్తా అన్నారు, 42% మీరు ఇవ్వలేకపోయారు. గత ముఖ్యమంత్రి దుర్మార్గుడైనటువంటి కేసీఆర్ 34% నుంచి 23% చేసిండు. మరి 34% నుంచి 23% గత ముఖ్యమంత్రి చేసిండు. మరి నువ్వు 42% నుంచి కనీసం 23% అని ఇవ్వాలి కదా. 23% కాకుండా కూడా 17% ఎందుకు ఇచ్చిండు అంటే రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతంలో 2 వర్గాలు, 2 కులాలు ఫ్యూడలిస్ట్ భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినాయి. అవి దేశ్ముఖుల కుటుంబాల వారసులుగా, భూస్వామ్య వారసులుగా తెలంగాణ వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర భారతదేశం కూడా వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. వాళ్ళే స్థానిక సంస్థలు ఇప్పుడు ఫ్యూడలిస్టు భూస్వాములే. మళ్ళీ ఊళ్ళలో కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే, మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళే అవుతున్నారు. మళ్ళొకసారి రెడ్డి రాజ్యం నిర్మాణం చేయాలని, రెడ్లు 10 కాలాల పాటు ఇక్కడ రాజ్యం వెళ్ళాలంటే స్థానిక సంస్థలో బలంగా ఉండాలి. ప్రతి గ్రామంలో రెడ్లు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా గెలవాలనేటటువంటి దురుద్దేశంతోనే ఈ 23% రిజర్వేషన్ కూడా ఎడ తగ్గాలి, 17% ఎట్లా తీసుకోవాలంటే రొటేషన్ పద్ధతి తీసుకొని, సర్పంచ్లకైతే 2011 జనాభా లెక్కలు తీసుకొని, అదే వార్డు మెంబర్లకైతే 2024 జనాభా లెక్కలు తీసుకొని, అంటే ఎంత దుర్మార్గంగా. నిజంగా నువ్వు 42% ఇవ్వాలని నీ మనసులో ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు మనుషులే అయితే వీళ్ళకు కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే, వీళ్ళు అన్నమే తింటే వీళ్ళకి ఒకటి గుర్తు కావాలి. కనీసం 23%. 2018లో 285 పంచాయతీరాజ్ చట్టం చేసినప్పుడు 285/A దాని ప్రకారం 2 టర్మ్స్ ఇక్కడ ఎలక్షన్ జరుపుకోవచ్చు 23%తో. మరి నీ చేత కాలేదు, నువ్వు అసమర్థుడివి, నువ్వు ప్రజాపాలన చేయలేకపోతున్నావు. మరి అట్లాంటప్పుడు 23% రిజర్వేషన్ కొనసాగించిన ఈరోజు 12,765 గ్రామాలకు గతంలో 2019లో 23% వస్తేనే 2,800 పైచీలకు వచ్చినాయి. మరి ఈరోజు ఆ లెక్కలు చేసిన ఈరోజు 2,800 రావాలి. ఈరోజు ఎంత వచ్చి 2,133 వచ్చినాయి. అంటే బీసీలారా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఊర్లో ఉన్నటువంటి బీసీలంతా ఏకం కాండి, పార్టీలను పక్కన పెట్టండి. పార్టీలతో మనకు సంబంధం లేదు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ దుర్మార్గమైనటువంటి కమ్మ, రెడ్డి, వెల్మ, బ్రాహ్మణ, బన్య వీళ్ళందరూ ఒకటైనరు. ఆధిపత్య వర్గాలు మొత్తం ఒకటైనాయి. బీసీలను రాజకీయంగా సమాజ్ చేయాలనుకుంటారు. ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్స్ ఓను ప్రతి జనరల్ సీట్లో పూర్తి స్థాయిలో బీసీలు వేయండి, కొట్లాడండి, గెలవండి. మీకు బీసీ పొలిటికల్ ఫ్రంట్ 42% స్థాన సమితి కూడా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీరేం చెప్తారండి? నా పేరు వి నాగభూషణం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ. నేను చెప్పేది ఏంటంటే 42% ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని చేసి కూడా దాన్ని పక్కకు నెట్టేస్తున్నారు కాబట్టి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అది 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి పదే కోరుతూనే ఉన్నారు ప్రతి ఒక్క బీసీ లీడర్. కాబట్టి ఇంతవరకు దాన్ని 9th షెడ్యూల్లో పెట్టడం లేదు, దాని గురించి మాట్లాడేది లేదు సీఎం గారు. కాబట్టి అఖిలపక్షం కూడా ఏర్పాటు చేయాలన్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి తీసుకొని వెళ్తే మేమంతా వస్తామని చెప్పి మిగతా పార్టీల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, కానీ ఈయన అఖిలపక్షం పార్టీ ఏర్పాటు చేయడం లేదు, తీసుకుపోవడం లేదు. కాబట్టి ఇకనైనా ఈ పార్లమెంటు సమావేశాలలో కమస్కం ఈ అఖిలపక్షం ఏర్పాటు చేసి తీసుకొని వెళ్ళి ఢిల్లీలో ధర్నా కానీ, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ గారితో కానీ, రాష్ట్రపతితో కానీ కలిసినట్లయితేనే ఇది సాధ్యపడుతుందంటని చెప్పి మా యొక్క ఆలోచన. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత చేసినా ఏం చేసినా అది వృధా అవుతుంది. ఎన్నో పొలిటికల్ బీసీ లీడర్స్ అందరూ ఎన్నో సమాజాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు, అన్ని రకాల స్టెప్పులు తీసుకున్నారు, కానీ ఏం జరగడం లేదు. కాబట్టి అతి త్వరలోనే ఈ యొక్క అఖిలపక్ష సమావేశం అనేది కంపల్సరీ ఏర్పాటు చేయాలి. ఢిల్లీలోనే కావాలంటే ధర్నాలు కానీ చేయాలి. చేసినట్లయితేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి మా ఆలోచన. ఏదైతే 46 జీవో ఏదైతే తీశారో ఆ 46 జీవో ప్రకారంగా మనకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని విరమించుకోవాలని చెప్పి కోర్టులో కూడా స్టే చేయడం జరిగింది. అది కూడా ఏం సాధ్యపడలేదు. అది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి.
ఆ నామినేషన్స్ ఘట్టం కూడా కొన్ని రోజులైతే ముగిస్తుంది కాబట్టి కమస్కమ్ అట్లీస్ట్ మన వాళ్ళంతా బీసీలు ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో లీడర్స్గా ఎదిగారో వాళ్ళందరూ కూడా జనరల్ సీట్లలో కూడా పోటీ చేసి గెలుపొందాలని చెప్పి బీసీ లీడర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే ప్రధానంగా బీసీ సంఘాలు ఆరోపిస్తున్నది కాంగ్రెస్ 42% రిజర్వేషన్కి సంబంధించి జీవోలు ఆర్డినెన్స్ల వల్ల కాదు అని తెలిసి కూడా నాటకాలు ఆడింది 2 ఏళ్లుగా. ఈరోజు తేలిపోయింది, పూర్తి స్థాయిలో పాత రిజర్వేషన్లు ఇచ్చింది. మళ్ళీ పాత రిజర్వేషన్లో 23% కూడా ఇవ్వలేదు, 17% తగ్గించి నిట్ట నిలువుగా బీసీలకు గొంతు కోసిందని బీసీ సంఘ నేతలు, ముఖ్యంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు కదా, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మా తడాక బీసీ కులాల సంఘాల యొక్క మా తడాకేందో చూపిస్తాం, రేవంత్ రెడ్డి కాచుకో. ఇక తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మంత్రులు అయితే రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు, ఆయన మోచేతి నీళ్లు తాగుతూ బీసీలకు నిట్ట నిలువున వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు, వాళ్ళు బీసీ ద్రోహులుగా మిగిలిపోతున్నారని ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, చిక్కడపల్లి, హైదరాబాద్.